బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు పాలూరు రామకృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీలకు 42% అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని, అసెంబ్లీలో కూడా చట్టం చేయడానికి తీర్మానం చేశారన్నారు. గవర్నర్ వద్ద ఫైల్ పెండింగ్లో ఉందని, రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్తుందని చెప్పారని, ఈ బిల్లును తక్షణమే రాష్ట్ర గవర్నర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారని, ఇప్పుడు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. బీసీల బిల్లును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో బీసీలంతా కలిసి న్యాయ పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అప్పుడు చెప్పిన ప్రకారం అయితే తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేయాలి. కానీ నువ్వేమో డెడికేటెడ్ కమిషన్ చేసావు. ఎందుకు చేసావు? కోర్టు చెప్పిందన్నావు, హైకోర్టు చెప్పిందని. ఓకే, చేసావు. చేసిన తర్వాత దానికి నీ చిత్తశుద్ధి ఏమిటి? 42% ఇమ్మీడియట్గా బిల్లులు పెట్టావు. బిల్లు పాస్ అయింది. పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్కి, గవర్నర్కి పంపాలి. ఇక్కడ ఎవరు గవర్నరు? హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నర్ అయితే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, నువ్వు ఎగ్జిక్యూటివే. నీ గవర్నమెంట్ ఆయన అసెంట్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను పేపర్లో చూశాను. పేపర్లో చూస్తే ఈ బిల్స్ బీసీ 42% బిల్స్ పెండింగ్ విత్ గవర్నర్ నాడు, అంటే గవర్నర్ అసెంట్కు